ఈ రోజమ్మ గారు మంత్రి టూరిజం డిపార్ట్మెంట్ రోజా గారు బుక్ మై దర్శన్ అని, బుక్ మై దర్శన్, ఒక పాసెంజర్ బుక్ మై దర్శన్ అంటే దీని కింద ఎవ్రీడే 75 టికెట్స్ దీని కింద పెట్టారండి. ఈ మినిస్టర్ రోజా గారు ఆనాడు పెట్టారు. ఈ 75 టికెట్స్కి ఒక్కొక్క టికెట్కి 1250 రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ వసూలు చేస్తుంది, కట్టాలా టూరిజం డిపార్ట్మెంట్కి. తర్వాత ఇక ఈ రోజా గారి టీం రంగంలోకి దిగుతారు. ఈ టీం రంగంలోకి దిగుతారు. వీళ్ళు దాదాపు 20 మందికి ఇప్పటికీ జీతాలు ఇస్తారట ఈ టీంకి. వీళ్ళ పనేంటి, ఒక్కొక్క టికెట్కి 5500 రూపాయలు వసూలు చేయాలా. 1250 రూపాయలు, 1250 రూపాయలు ప్రిస్క్రైబ్డ్ అయితే వసూలు చేయవలసి ఉంటే ఛార్జీలతో సహా, స్వామి దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఛార్జీలతో సహా, దర్శనం 300 టికెట్ దర్శనంతో సహా 1250 రూపాయలు వసూలు చేయవలసి ఉంటే ఒక్కొక్క టికెట్కి బాహాటంగా 5500 రూపాయలు, అంటే దాదాపు 4250 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు ఒక్కో టికెట్. ఇది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ రోజుల తిథి నక్షత్రాలు బట్టి పెరుగుతూ ఉంటుంది ఈ 75 టికెట్లు. తర్వాత ఇది మేనేజ్ చేయటానికి, బుక్ మై దర్శన్ అనేది మేనేజ్ చేయటానికి, ఈ బస్సులు ఎలా వస్తున్నాయి ఏంటని మేనేజ్ చేయటానికి 20 మంది ఉన్నారు. 20 మందికి టూరిజం డిపార్ట్మెంట్ ఇప్పటికీ జీతాలు ఇస్తుంది. చాలా దౌర్భాగ్యం. నేను టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను రేపు, టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను నేను. ఇదంతా అరికట్టవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసే భ్రష్టు పట్టించిన విధానాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ప్రక్షాళన చేయకపోతే భక్తులకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ప్రక్షాళన చేసిందో భక్తులకి సుస్పష్టంగా తెలియాలి. అందుకే టూరిజం మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఏమిటి ఇంకా 20 మందికి జీతాలు ఇస్తున్నట, ఒక్కొక్కరికి 25 రూపాయలు, 19 మందికి ఒకటి ఉన్నాడట ఫస్ట్ నంబర్కి, ఆయనకేమో 35,000 రూపాయలు అంట. ఏం చేశారని అంటే స్వామివారి సొమ్ము దోపిడీ చేసినందుకు, దొంగతనం చేసినందుకు, మాఫియాగా చేరి వసూలు చేసినందుకు కూడా వాళ్ళకి జీతాలు ఇస్తుందట టూరిజం డిపార్ట్మెంట్. ఎక్కడ దౌర్జన్యం అండి, ఎక్కడ దుర్మార్గం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి మీ అవినీతి? 5 ఏళ్ళు చేసింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకంటే? అవినీతి 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 అవినీతిలో కొట్టుమిట్ట మునిగి పేకల దాకా మునిపోయారు. అందుకని ఈ రోజున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చీ కొడుతున్నారు. ఇంత దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి? స్వామివారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గం మేము ఎన్నడూ చూడలేదు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత దుర్మార్గం మేము చూడలేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఉంది 875 టికెట్లు, మిగతా 125 టికెట్లు, ఈ 125 టికెట్స్ డిపార్ట్మెంట్ బస్సులకి, టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి ఇస్తారట. ఆ డిపార్ట్మెంట్ బస్సుల్లో ఎవరు పాసెంజర్స్ ఎక్కుతారు, ఎవరు వెళ్తారు? దెర్ ఇస్ నో ఐటర్నరీ, దానికి లిస్టే లేదు, దానికి రికార్డు సరిగా మెయింటైన్ చేయట్లేదు. ఈ 125 టికెట్స్ కూడా ఆ రోజమ్మ గారి ఖాతాలోకి వెళ్తుందట, మినిస్టర్ గారి ఖాతాలో. మనమందరం రోజమ్మ గారికి ఇంత టికెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రతిరోజు టికెట్స్ ఏంటి, ప్రతిరోజు 30 మందిని 40 మందిని ఎంటేసుకెళ్తారంటే ఇదే భాగవతం. అక్కడ 1000 టికెట్లు తీసుకొని 800 టికెట్ల పెద్దిరెడ్డి గారికి, ఆ కళాధర్ ట్రావెల్స్కి 75 టికెట్స్ ఏమో బుక్ మై దర్శన్ రోజా గారి అనుసంధానం అయ్యే ఆ ట్రావెల్స్కి వాళ్ళకి, 125 టికెట్స్ ఏమో టూరిజం డిపార్ట్మెంట్ బస్సులకి. ఈ రకంగా దొంగల దోపిడీని చేసినారయ్యా టీటీడీని
దొంగల దోపిడీ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పవిత్రతని మొత్తం కూడా సర్వనాశనం చేసినారండి. అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అవర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్, ప్రక్షాళన చేయండి, స్వామివారి దేవస్థానాన్ని సంప్రోక్షణ చేయండి, ఆలయ శుద్ధి చేయండి, వేద పండితుల్ని పిలిపించండి, ఆగమ శాస్త్రవేత్తల్ని పిలిపించండి, ఆలయం మొత్తం కూడా విధానం మొత్తం కూడా శుద్ధి చేసి రేపు బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే లోపల ఆలయ శుద్ధి జరగాలి, సంప్రోక్షణ జరగాలి, ఆగమ శాస్త్ర పండితులు రావాలి, పెద్ద పెద్ద పండితులందరూ వచ్చి ఆలయాన్ని శుద్ధి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని టీటీడీలో వదిలించాలని చెప్పి కూడా అధినేత నిర్ణయం తీసుకోవటం కూడా చాలా హర్షణీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దొంగల దోపిడీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీని. ఇది ఊరికనే పోదండి. నేనేం శాపనార్థాలు పెట్టాను. నేను ఆపద మొక్కుల వాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారికి తెలిసి అన్యాయం చేసిన, తెలిసి ఆ సంస్థానానికి దుర్మార్గం తలపెట్టిన ఎవరు కూడా ఊరికే పోలేదు, బ్రతికి సరిగా బట్ట కట్టలేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను హీ ప్లేడ్ విత్ టీటీడీ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ 5 సంవత్సరాలు ఆటాడుకున్నారు స్వామివారి దేవస్థానంతో. ఎంత దుర్మార్గం. హీ ప్లేడ్ విత్ దాట్. నాస్తికుల్ని చైర్మన్గా వేశారు. అన్యమత ప్రబోధం ఇంట్లో జరుగుతుంటే అక్కడ స్వామివారి దగ్గర చైర్మన్గా అటువంటి వాళ్ళని వేశారు. క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని వేశారు. ఇసుక దోపిడీదారుల్ని అక్కడ వేశారు. ఎంత దుర్మార్గం చేసి, దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ది దెన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ హీ ప్లేడ్ విత్ టీటీడీ. స్వామివారి దేవస్థానంతో ఆటాడుకున్నాడు అతను. ఫలితం అనుభవిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇతను ఒక పిచ్చి మహారాజు ఒకడు ఉన్నాడు, విజయ సాయి రెడ్డి. ఎంతో దుర్మార్గంగా మాట్లాడతాడు. ప్రభుత్వ యంత్రాంగం, కార్పొరేషన్ వాళ్ళు భీమిలలో ప్రైవేటు స్థలంలో అక్రమ నిర్మాణం ఉందని చెప్పి ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్తానికి కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత పడగొడితే వైజాగ్ ఎంపీ భరత్ గారు, మా యువనేత మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ అదర్ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసట కుమ్మక్కయి ఈయన కూతురు కట్టడాన్ని పగలగొట్టిచ్చారు అంటాడు. ఏమీ విజయసాయి రెడ్డి, 60 ఏళ్ళు దాటిని బుద్ధి లేదు మీకు? ఆ యువ నాయకుల మీద అలాగా ప్రేలాపన చేయటానికి బుద్ధి జ్ఞానం లేదు. అతను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడండి. విజయవాడలో 50 గుళ్ళు కొట్టించావు, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసే బుద్ధి లేదు, చీవాట్లు పెట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా చితగ్గొట్టారు కదా మిమ్మల్ని, ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతావు. లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశావు. ఎవరు దీని మీద అంటే మీరేమో కల్తీ చేయొచ్చు, మీరేమో స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయొచ్చు, పనికి మళ్ళీ కల్తీ నెయ్యి వాడచ్చు. చంద్రబాబు గారు అది తప్పు అని చెబితే చంద్రబాబు గారిని ఆక్షేపిస్తావా? బుద్ధి లేని విజయసాయిరెడ్డి. ఉండే రోజులు ముందుంది ముసల పండగ మీకు. ఇప్పుడెప్పుడే మీరు ఎగిరెగిరేది. మీరు యాజ్ పార్లమెంట్ మెంబర్గానే మీరు జైలుకు పోబోతున్నారు. సిద్ధంగా ఉండండి విజయసాయిరెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఎవరయ్యా పాపం చేసింది? స్వామివారి ప్రసాదం ఎందుకు కల్తీ అయింది? ప్రసాదం భక్తులు కళ్ళకద్దు చెప్పులు విడిచి కళ్ళకద్దుకొని సేవిస్తారు. జగన్మోహన్ రెడ్డి మీరందరూ నేను ఇటువంటి సిల్లీగా ఉంటాయి సార్, సిల్లీగా ఉంటాయి కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే మనుషుల వ్యక్తిత్వం ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే తెలుస్తుంది. ఇవన్నీ సిల్లీగా ఉంటాయి
కానీ చెప్పక తప్పదు, ఇటువంటి సిల్లీ విషయాలు కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. అతను ఉగాది పండుగ రోజు అనుకుంటా ఇంట్లోనే ఏదో స్వామివారి సెట్ వేయించుకొని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే స్వామివారి సెట్ వేయించుకొని అందరిని పిలిచి పూజారులని పండితుల్ని పిలిచి అక్కడ షాళ్ళు కప్పుతారు. అప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చి తినమనిస్తే ఆయన స్పూన్తో ఆ ప్రసాదం తీసుకొని, స్వామివారి ప్రసాదాన్ని స్పూన్తో తీసుకుంటారు సార్. స్పూన్తో తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తున్నాడు ఆయన. నేను ఇది చెప్పాలన్న ఉద్దేశం కాదు, జనరల్గా వరలరామయ్య లాంటి మనిషి చెప్పకూడదు ఈ విషయాన్ని. కానీ ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్వామివారి పట్ల విముఖత చూపిస్తున్నాడు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకొని సేవిస్తామండి, కానీ తన ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తున్నాడు. సో హీ నోస్ ఈ ప్రసాదం కల్తీ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. లేకపోతే ముక్కుతో వాసన చూడవలసిన అవసరం ఏంటండి? మిమ్మల్ని అడుగుతున్నాను సార్, నవ్వుతారు ఎందుకు సార్? నిజం చెప్పండి, మీరు చెప్పండి పాత్రికేయులు. ప్రసాదం ఇస్తే తీసుకుంటాము, చెప్పులు ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు కూడా ఉంచరండి కాళ్ళకి. చెప్పులు పక్కన పెట్టి తీసుకొని కళ్ళకు అద్దుకొని సేవిస్తాం. ఇతను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఇస్తే వేద పండితులు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తున్నాడు. అది సేవించాడో లేదో ఎవరు నేను అడిగాను, నేను చాలామందిని, ఇది సేవించారా లేదా ముఖ్యమంత్రి గారంటే చెప్పలేదు. ఇవన్నీ కూడా ఒకదానికి అంటే నేను అడుగుతున్నా ఈ రోజున, ఆనాటికి మీకు తెలుసా ఆ రోజుకి అది కల్తీ ప్రసాదమని, కల్తీ నెయ్యితో చేయబడిన ప్రసాదమని మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే వాసన చూడవలసిన అవసరం ఏంటి? ఇది దుర్మార్గం కాదా? మీ ఎరికలో కల్తీ జరగలేదని చెప్పే ధైర్యం ఉందా? కల్తీ నెయ్యి వాడలేదని చెప్పే ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇంకొక విచిత్రం అండి, వైవి సుబ్బారెడ్డి గారి మీద ఇద్దరు చైర్మన్ల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుంటే వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు. ఇది వినాలి సార్ మీరు. ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ పాత్రికేయ సోదరులారా. వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి, పవిత్రమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నేను ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు, మా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చాలా పవిత్రమైన వ్యక్తి అని. ఆ పవిత్రమైన వ్యక్తి మీద ఎంక్వైరీ జరుగుతుంటే చేసుకో ఎంక్వైరీ అని అంటున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బొత్స గారు కూడా అంటున్నారుగా. ఈరోజు నిన్న ఆయన ప్రెస్ పెట్టాడు ఆయన బొత్స, ఈరోజే ఏ ఎంక్వైరీ వేసుకోండి సవాల్ అంటున్నాడు. మరి ఇదేంటి బుద్ధి లేని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు? విచారణ ఆర్డర్ చేయొద్దు, నా బండారం బయటపడుతుంది అన్నట్లుగా ఆయన విచారణ వద్దని ఆయన కౌంటర్ పడేశాడు అక్కడ. ఇదేమిటి కాంట్రడిక్షన్? మీ జగన్మోహన్ రెడ్డి, మీ బొత్స గారు, నాయకులందరూ కూడా విచారణ కావాలంటారు. అసలు దొంగ తెలుసు ఈ దొంగకి. నేను సారీ అండి, దొంగ అంటున్నాను, అనక తప్పదు. మరి అసలు చైర్మన్గా ఉండి ఇదంతా తెలుసు అతనికి.